దేవునికి స్తోత్రం. కూడి వచ్చినందరికీ దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనెను. యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనెను. అది యుగాలే ఎన్నో చూద్దాం. మొదటి నుంచి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు నిర్దోష యుగము అంటే ఇది మానవుడు సృష్టించబడిన కాలం నుండి మానవుడు పతనమయ్యే కాలం వరకు. రెండవ యుగము ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి 8వ అధ్యాయం 14వ వచనం వరకు. ఇది మనస్సాక్షి యుగం. మానవ పతనం నుండి జల ప్రళయం వరకు దీన్ని మనస్సాక్షి యుగం అంటారు. మూడవ యుగం ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి 11వ అధ్యాయం 9వ వచనం వరకు మానవ ప్రభుత్వ యుగము. అంటే ఇది జలప్రళయం నుండి బాబేలు యొద్ద ప్రజలు చెదరగొట్టబడిన కాలము వరకు ఇది మానవ ప్రభుత్వ యుగం అంటారు. నాలుగవది ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి నిర్గమాకాండం 18వ అధ్యాయం 27వ వచనం వరకు వాగ్దాన యుగం. ఇది బాబేలు గోపురము నుండి సేనాయి పర్వతం వరకు ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఈ యుగంలోకి వస్తాయి. ఐదవది నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం వరకు ధర్మశాస్త్ర యుగము. సేనాయి పర్వతం నుండి మేడగది వరకు అంటే సేనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా 10 ఆజ్ఞలు అనుగ్రహించబడ్డ దగ్గర నుంచి మేడగదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ధర్మశాస్త్ర యుగం కిందకు వస్తాయి. ఈ ధర్మశాస్త్ర యుగము లాస్ట్లో ఈ యుగముల అంతమందు ఆయన ఈ సమాప్తి ఎందు వచ్చాడని యేసుప్రభు వారు లాస్ట్లో వచ్చారు. ధర్మశాస్త్ర యుగానికి అంటే 5వ యుగానికి లాస్ట్లో వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా దాన్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడు కృపాయుగం నెక్స్ట్. ఈ కృపాయుగంలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. మళ్ళీ చూద్దాం. కృపాయుగం ప్రజెంట్ నడిచేది అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం వరకు గొర్రెపిల్ల ఉదువైన సంఘ యుగము అంటారు. గొర్రెపిల్ల ఉదువైన సంఘ యుగము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు గొర్రెపిల్ల ఉగ్రతాయుగము అంటే శ్రమల కాలము. ఇక సంఘం ఎత్తబడ్డ కాలం నుంచి 2వ రాకడ కాలం వరకు ఉండేటటువంటి దాన్ని ఈ గొర్రెపిల్ల ఉగ్రతాయుగం అంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం గొర్రెపిల్ల పాలనాయుగం. గొర్రెపిల్ల పరిపాలించే యుగం. 1000 సంవత్సరాల పాలన. 2వ రాకడ నుండి గొప్ప ధవళ సింహాసనం తీర్పు వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని 1000 సంవత్సరాల పాలన అంటారు. దీన్ని గొర్రెపిల్ల పాలనా యుగం అంటారు. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం గొర్రెపిల్ల యొక్క నూతన సృష్టి యుగము. అంతము లేని ప్రపంచము. ఇది లాస్ట్. గొప్ప ధవళ సింహాసనపు తీర్పు నుండి నిత్యత్వంలోకి ప్రవేశించడం. ఇప్పుడు నడిచే యుగాలు ఈ కృపాయుగం నడుస్తుంది. తర్వాత గొర్రెపిల్ల ఉగ్రతాయుగం వస్తుంది. తర్వాత గొర్రెపిల్ల పాలనా యుగం వస్తుంది. తర్వాత గొర్రెపిల్ల యొక్క నూతన సృష్టి యుగము వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.